సంక్రాంతి అంటే మొత్తం టోల్గా కూడా ఆకాశమే అద్దుగా అయితే రంగురంగుల మొత్తం టోల్గా కూడా ఏక గాలిపటాలతో ఆకాశం మొత్తం హద్దుగా మారిపోతుంది. దానికి చిన్నపిల్లలు పెద్దోళ్ళు అని తేడా లేకుండా మొత్తం టోల్గా కూడా అందరూ కైట్స్ ఎగరేస్తుంటారు. ఇది ఒక నెల నుండి పిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. అదే మనకు సంబంధించి దీనికి సంబంధించి కస్టమర్స్ కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఎస్ డాక్టర్ కూడా ఉన్నారు. అయితే కైట్స్ తీసుకెళ్తున్నారు చూసుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఈ హోల్సేల్ షాప్ ప్రతి సంవత్సరం తీసుకుంటామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదే వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే ఎప్పటి నుంచి తీసుకొని వెళ్తున్నారు? అప్పటి నుంచి మనోజ్ భాయ్ నంబర్ 1, గోపాల్ భాయ్ నంబర్ 1 ఎవ్రీ ఇయర్ ఆర్డర్ ఇస్తాం, తీసుకోపోతాం పతంగ్. చాలా మంచి, చాలా ఒరిజినల్ కైట్స్ ఇప్పుడు కూడా మనకు వస్తుంది. అయితే ధూల్పేట అంటేనే మొత్తం రోజుగా హోల్సేల్, మరి ఈ షాప్ లో ప్రత్యేకత ఏంటి? ఈ షాప్ లో అనేక చేయి నుంచి చేస్తాడు గోపాల్ భాయ్ అనే మనకు చేయిలో ఇస్తాడు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి కొనుక్కుంటున్నారు? ఇప్పుడు 30 years అయిపోయింది. అంటే అక్కడ షాప్ లో చిన్నప్పటి నుంచి వస్తాం ఇక్కడ షాప్ కు. 30 years నుంచి రెగ్యులర్ గా వస్తూ రెగ్యులర్ ఈయన దగ్గరనే. అంటే మీరు కమాండ్ ఉంటది, మొత్తం పతంగులు సూపర్ పతంగ్ ఉంటది. అయితే నా తమ్ముడు వచ్చినాడు అమెరికా నుంచి, ఆయన కోసం వచ్చినా మళ్ళీ. यस यस अमेरिका से आए तो यहाँ पर ये फेस्टिवल कब तो भी देखेगा? फेस्टिवल हाँ, काइट्स का बचपन से ही शौक है इधर से। हाँ, छोटे रहे जब से पिलाते पतंगा। हाँ अब पिलाने के वास्ते जा रहे हैं, नहीं तो बेचने है बोल के अब उड़ा रहे पिलाने के लिए हाँ, पिलाने के लिए लिए। हाँ ఇది మొత్తం టోల్ గా చూసుకుంటే వీళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. హైదరాబాద్ లో ఉంటే యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళ బ్రదర్ యుఎస్ నుంచి వచ్చారు కాబట్టి ప్రతి సంవత్సరం 30 సంవత్సరాలుగా ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాము, ఇదే షాప్ నుండి తీసుకెళ్తుంటాము అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. అయితే చేతి నుంచి తయారు చేస్తుంటారు చూసుకోవచ్చు. ఏ విధంగా తయారీ కూడా మనం చూడొచ్చు. అయితే దానికి సంబంధించినటువంటి ఈ యొక్క స్టిక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మొత్తం టోల్గా ఏ విధంగా దాన్ని ఏర్పాటు చేస్తున్నారు చూసుకోవచ్చు. అక్కడ ఈ యొక్క గమ్ ఏదైతే ఉందో ఈ యొక్క గమ్తోని చూసుకోవచ్చు ఏ విధంగా ఇది చేస్తున్నారో మనం తయారు చేసే విధానం కూడా చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు దానికి కరెక్ట్గా ఏ విధంగా చూసుకోవచ్చు, ఏ విధంగా ఇది చేసేసి దాన్ని ఒకవేళ ఇది ఉంటే కూడా దాన్ని ఉన్నటువంటి ఎంత తొలగించేసి చేతోని తయారు చేస్తారు కాబట్టి ఎక్కువగా ఇక్కడ తీసుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అయితే మనతో పాటు ఈ యొక్క తయారీదారుడు గోపాల్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? मैं पतंग कम से कम 35 से 40 साल को बनाता हूँ पतंग। और हर बार मेरे पास कस्टमर दूर दूर से आते। और ये प्लास्टिक मांझा आए जब से कारोबार कम हो गया। भाई ज़रा चप्पल बाहर छोड़ो। और प्लास्टिक मांझा बंद हो गया तो अच्छा हो जाता। दूसरा क्या है, अभी साहब लोग वहाँ कर रहे काम, पुलिस वाले अच्छा काम कर रहे, टास्क फोर्स वाले सही काम कर रहे, इसलिए मांझा भी बंद है। अभी लोग नहीं पूछ रहे ज़्यादा। ये पेपर का बनाते नहीं तो कौन A to Z पेपर का बना तुम। अभी जो लोग यहाँ आ रहे ले रहे, पहले को आपको मार्केट बेटर हो गया, अच्छा हो गया, क्वालिटी भी अच्छा हो गया। अब ये मांझा भी बंद हो जा रहा, अच्छा हो जा और अच्छा हो जाता। क्योंकि तो ये मांझा ये है ना, मांझा आप दिखाइए इधर कैमरा, तो वो मांझा बनाने वाले लोग बस्ती में रहते, उन्होंने बना के लाए तो अपन बेचते। अभी वो लोग खाली बैठे, अब उनको भी अब रोजगार मिल रहा। अब लोग ले रहे मांझा बनाने के लिए कि भाई ये प्लास्टिक मांझा चल रहा नहीं, उससे नुकसान हो जा रहा, हम ये मांझा लेना बोल के भी आ रहे लोग। ये कहाँ से लाते हैं? ये स्टिक आपको जो तो उत्तर प्रदेश से आता है। ये वहाँ से आके साफ होता, साफ होके फिर अपन उसको जलाते, जलाने के बाद फिर साफ करके बैठाते। एक बार बना के दिखाओ, एक बार वो क्या कैसा करते చూసుకోవచ్చు మనం. ఇది ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నాయి. ఇవి ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ దీని అయితే మొత్తం టోల్గా దీన్ని కాల్చి ఇదొక ఈ విధంగా చేస్తామంటూ అయితే చూసుకోవచ్చు ఏ విధంగా ఇది చేస్తున్నారు చూసుకోవచ్చు. ఎక్కడ కూడా దాని క్రాస్ లేకుండా చేసి మన కొరకు ఒకసారి చేసి చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చేటటువంటి ఈ స్టిక్స్ మొత్తం కట్ చేసేసి దాన్ని కాలుస్తామంటున్నారు. కాల్చేసి ఆ విధంగా చూసుకోవచ్చు ఏ విధంగా దానికి ఎస్ అంటే దాన్ని మంటలో కాలుస్తారంటే కాల్చిన తర్వాత ఈ విధంగా పాలిష్ చేసేసి చూసుకోవచ్చు. పాలిష్ చేసిన తర్వాత కూడా वो कई को कर रहे ये ऐसा कई को कर रहे साफ नहीं करे तो पतंग बरोबर नहीं उड़ता। जिधर जाना है उधर नहीं जाता पतंग। ये साफ करने से पतंग की सेटिंग होती। हाँ, अभी अपने को अगर एक कंधा दर्द है तो ये कंधे से उठाना कहाँ था, इसलिए पतंग को ये दोनों कंधे रहते। ये कंधे को सट करे तो पतंग राइट गए बोल तो राइट जाता, लेफ्ट जाओ बोले तो लेफ्ट जाता, इसलिए साफ करके बैठाना। చూసుకోవచ్చు అవి రెండు కూడా ఏంటంటే
ఆ రెండు వైపులా మొత్తం టోల్గా కూడా సరిగా ఎగరడానికి ఆ విధంగా సాఫ్ చేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. దాన్ని మొత్తం టోల్గా కూడా చూసుకుంటే ఆ విధంగా ఉంటేనే ఎగురుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఒక 30 సంవత్సరాల అనుభవం ఉంది ఆయనకు. ఆ 30 సంవత్సరాల అనుభవం చూసుకోవచ్చు. ఇది ఏ గమ్ ఐక ఎస్ 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 చూసుకోవచ్చు ఏ విధంగా ఇది ఆ పిండితో చేసినటువంటి గమ్. అయితే ఈ గమ్తోని దాన్ని మొత్తం టోల్గా కూడా అతికిస్తున్నారు. అతికించేసి మన ముందు ఆ కైట్ని తయారు చేసే విధానం చూసుకోవచ్చు. ఆ కైట్ని తయారు చేస్తున్నారు. అయితే కాగితం కైట్స్ని తయారు చేస్తున్నారు. అయితే ఈ యొక్క ప్లాస్టిక్ రావడం వలన దీన్ని మొత్తం టోల్గా కూడా తగ్గిపోయింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్లాస్టిక్ రావడం వలన ఈ యొక్క కాగితాలకు చూసుకోవచ్చు ఆ విధంగా తయారు చేస్తున్నారు. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి దారాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం కూడా ఇప్పుడు చైనా మాంజాని బ్యాన్ చేసింది. చైనా మాంజాని బ్యాన్ చేయడం వలన ఇప్పుడు మాకు ఆదాయం పెరుగుతుంది అంటూ కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. దీన్ని తయారు చేసే వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, దీన్ని తయారు చేస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆదాయం కలిగిస్తున్నారు. ప్రభుత్వం వారు చేస్తున్నటువంటిది మంచి పని అంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళ నుండి మాకు ఆదాయం లభించింది అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది. ఎక్కడ కూడా ఈ యొక్క చైనా మాంజా విక్రయించకుండా చూడాలంటూ కూడా చెప్తున్నారు. పోలీస్ శాఖ వారి రూల్స్ అండ్ రెగ్యులేషన్ కారణంగా మొత్తం టోల్గా చూసుకుంటే ఎక్కడ కూడా చూసుకుంటే కనుక ఎక్కువ సంఖ్యలో పేపర్ పతంగులు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే గతంలో కూడా మొత్తం టోల్గా ఈ యొక్క ప్లాస్టిక్ వచ్చేవి. ఇప్పుడు ఈ యొక్క చైనా మాంజాలను కూడా బ్యాన్ చేసిన కారణంగా ఆ కాటన్ మాంజనే యూజ్ చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు రకరకాలుగా ఆ పేపర్స్తో తయారైనటువంటి రకరకాలుగా మొత్తం టోల్గా వివిధ రంగుల వివిధ ఆ డిజైన్లతో మొత్తం టోల్గా చేప ఆకారంలో ఉండేటటువంటి వివిధ రంగులతో ఆ బట్టతో చేసినటువంటి ఈ యొక్క దీనికి చూసుకుంటే కనుక బట్టతో చేసినటువంటి ఈ యొక్క డిజైన్స్ని కూడా రకరకాల డిజైన్స్ అని చేయడం జరిగింది. చూసుకోవచ్చు. అయితే ఆ న్యూ ఇయర్ 2026 న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్తూ అదే పతంగులను తయారు చేయడం జరిగింది. చూసుకోవచ్చు ఆ చిన్నపిల్లలు అత్యంతంగా ఇష్టంగా చేసే అయితే ఈ యొక్క డోరేమన్స్ కానీ ఈ విధంగా చిన్నపిల్లలకు ఇష్టమైనటువంటి చూసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళకి ఇష్టమైన ఆ రూపంలో ఉండేటటువంటి చిన్నపిల్లలకు అత్యంతగా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి అనుగుణంగా వాళ్ళకు అనుగుణంగా ఆ స్పైడర్ మ్యాన్ కానీ ఈ విధంగా చూసుకుంటే కనుక చూసుకోవచ్చు. అయితే బెంటెన్ అనే దాంతో వివిధ రకాలుగా తయారైనటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అదే కనుక దీంతో మార్కెట్లో అనేక మోడళ్లు రకరకాల పతంగులు ముంచెత్తుతున్నాయి. భాగ్యనగరంలోని ప్రతి గల్లీలోనూ రంగురంగుల గాలిపటాలుగా ఎగురుతున్నాయి. అయితే గతంలో చైనా మాంజా మిగిల్చిన చేదు అనుభవాల నేపథ్యంలో ఈసారి వాటి వినియోగానికి చెక్ పెట్టాలని అధికారులు పర్యావరణ ప్రేమికులు చూస్తారు. చైనా మాంజాతో ప్రమాదం పొంచి ఉందని గ్రహించి మందరం మరొకరిని బాధించకుండా చూసుకోవాలంటూ చెప్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో కొత్త ఏడాది అడుగుపెట్టగానే ఆకాశం రంగులతో పతంగులతో నిండిపోతుంది. జనవరి ప్రారంభం నుంచే సంక్రాంతి పండుగ ముగిసే వరకు కొన్ని ప్రాంతాలలో కొనసాగుతూనే ఉంటుంది. బాల్కనీలో టెర్రస్ పైన నిలబడి ఖాళీ ప్రదేశాల్లో గుంపులుగా చేరి కాయిపోవచ్చు అంటూ ఉత్సాహంగా అరవడం నగర జీవన శైలిలో ఒక ప్రత్యేకమైన పండుగగా సంస్కృతిగా మారిపోయింది. అయితే దీనిని కొందరు స్వార్థపరులు సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నంలో భాగంగా పండుగ లాంటి ఈ వాతావరణాన్ని విషాదంగా మిగులుతున్నారు. పతంగులకు వాడే చైనా మాంజా సింథటిక్ మాంజా హైదరాబాద్లో ఏటా 100 ప్రాణాలను ముప్పుగా మారుతుంది. పండుగ ఆనందం మరుసటి క్షణాలు విషాదంగా మారుతున్న దృశ్యాలను అనేక మందిని బాధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎలాంటి పతంగులు ఎంచుకోవాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పండుగ ఆరోగ్య రహస్యాలు, పతంగుల పోటీ వంటి విశేషాలను అయితే మొత్తంగా మారుతున్నాయి. కాలక్రమేపీ మార్పు కూడా వస్తూ అవుతుంది. వాస్తవానికి మనం ప్రస్తుతం వినియోగించే గాలిపటాల స్థానంలో మొదట వస్త్రంతో తయారు చేసిన గాలిపటాలు తయారయ్యేటివి. అయితే నెమ్మదిగా పేపర్ గాలిపటాలు ఆ స్థానాన్ని ఆక్రమించాయి. అయితే వీటి వల్ల ప్రకృతి అంత ప్రమాదం ఏమీ లేదు. కానీ ప్రస్తుతం మార్కెట్లో లభించే ప్లాస్టిక్ గాలిపటాలు ఏవైతే ఉన్నాయో గాలిపటాలు పర్యావరణానికి హాని కలిగిస్తుంది అంటూ కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. అయితే చూసుకుంటే కనుక అసలు ఈ గాలిపటాల సంస్కృతి మొదట చైనాలో పుట్టిందని కాలక్రమేపీ నెమ్మదిగా ఇతర దేశాలకు పాకిందంటూ కూడా చెప్తున్నారు. దేశంలోని నిజాం నవాబుల ప్రోత్సాహంతో ఈ సంస్కృతి వెలుగులోకి రాష్ట్రాలకు విస్తరించింది. ఇప్పుడు ఒక ప్రదేశం అంటూ లేకుండా దేశవ్యాప్తంగా గాలిపటాల సందడి కనిపిస్తుంది. అయితే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొనడం చూస్తూ ఉంటాం. ఆరోగ్య రహస్యం చేస్తే ఏటా శీతాకాలంలో అంటే సంక్రాంతి సమయంలో ఈ గాలిపటాల సందడి కనిపిస్తూ ఉంది. అయితే దీనికి కొన్ని శాస్త్రీయ అంశాలు ముడిపడి ఉన్నాయి. ఈ సమయంలో గాలి ఒకే దిశగా వీచడం వలన గాలిపటాలు ఎగరవేయం అనువుగా
అయితే ఆనవాయితీగా వస్తుంది, వాతావరణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతో పాటు ఆ చలికాలంలో ఇన్ఫెక్షన్లు, అనేక ఆరోగ్య సమస్యల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకే ఉదయం పూట సూర్యరశ్మిని ఆస్వాదిస్తూ పతంగులు ఎగరవేయడం వలన విటమిన్ డి ఆ శరీర లభించడం కాకుండా ఆ ఎండ వల్ల అనేక ప్రయోజనాలు కూడా పొందవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా గాలిపటాలు ఎగరవేయడం అంటే ఎవరికైనా ఆసక్తి, అందుకే పతంగుల పండుగ పేరుతో ప్రత్యేక పోటీ పెట్టుకొని మరి గాలిపటాలు ఎగరవేయడం ఆస్వాదిస్తారు. అయితే మాంజ ప్రమాదాల నేపథ్యంలో పిల్లలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పెద్దలదే అంటూ కూడా రంగురంగుల ప్లాస్టిక్ మోడల్ ఆకర్షితులవుతున్నారు. చిన్నారులు సామాజిక బాధ్యతను నేర్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా గాలిపటం అంటే పత్తి, దారం, ఇప్పటికీ సింథటిక్ మాంజా మన మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను వివరించాలి, దీనివల్ల కలిగే అనర్థాలను కూడా తెలియజెప్పాలి. ఆ గాలిపటాలను పోటీలను ఆస్వాదించేవారు వినియోగించే ఉపయోగం మెటీరియల్ తేడాలను కూడా వాటి వల్ల కలిగే అనర్థాలను కూడా భవిష్యత్ తరాలకు తెలియజేయడంలో పోటీ పడాలి. అయితే ఇప్పటికీ వారికంటే మార్కెట్ రెడీమేడ్ గాలిపటాలు దొరుకుతున్నాయి, కానీ ఓ 20 ఏళ్ల క్రితం గాలిపటాలు కావాలంటే వార్తాపత్రికలను చింపి కొబ్బరి గిన్నెలు, మైదాపిండి, జిగురు ఉపయోగించి పతంగులను తయారు చేసుకునేవాళ్ళు. అయితే వీటిని అనేక మోడళ్లు, విభిన్న రకాల పేర్లతో అయితే గుండ్లదార్, గుడ్డి లంగోటి, అద్దా వంటివి మన దగ్గర సాధారణంగా వినిపించే పేర్లు. గుండ్లందార్ అంటే 2 కళ్ళు ఉన్న గాలిపటం అని అర్థం, ఒంటి కన్ను ఉన్నదాన్ని గుడ్డి లంగోటి అనేవారు. అద్దాలంటే చాలా పెద్దగా పతంగి అని అర్థం. వీటితో పాటు విభిన్న రకాల వర్గాల్లో గాలిపటాలు మార్కెట్లో సందడి చేస్తూ వస్తున్నాయి. ఆ మోడర్న్ గాలిపటాలు ఎక్కువగా మందిని ఆకర్షిస్తున్నాయి. ఇక ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అయితే టెక్నాలజీ నేపథ్యంలో ఎల్ఈడి లైట్లతో వెలిగే పతంగులు కూడా, చీకట్లో మెరుమెలిపే పతంగులు కూడా కనిపిస్తున్నాయి అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. మనం చూసుకోవచ్చు మొత్తం టోల్గా కూడా పర్యావరణానికి అనుగుణంగా మొత్తం టోల్గా కూడా చూస్తూ ఉన్నారు. అయితే చైనా మాంజాన్ని ఈ సంవత్సరం బ్యాన్ చేయడం వలన కాటన్ మాంజాలు మొత్తం టోల్గా కూడా చూస్తున్నాం. ఎక్కడికక్కడ ఆ షాపులలో కూడా కాటన్ మాత్రమే మొత్తం టోల్గా కూడా ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం వాళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. చూసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి షాప్లో ఉన్నాము. చూసుకోవచ్చు సంక్రాంతి రాకన ముందే సందడి ప్రారంభమైంది. ఎక్కడ చూసినా మొత్తం టోల్గా కూడా కైట్ ఈ యొక్క గాలిపటాల విక్రయాలతో మొత్తం టోల్గా కూడా జోరందుకుంది. ఇక్కడ ఎప్పుడు కూడా హోల్సేల్లో ఉండేటటువంటి కారణంగా చూసుకోవచ్చు రద్దీగా ఉండేటటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసుకునే కనుక పతంగుల సీజన్ వచ్చిందంటే చాలు పిల్లలు కూడా ఉత్సాహంగా గాలిపటాలు ఎగరవేస్తుంటారు. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో ఇప్పటికే పతంగుల సందడి మొదలైంది. దీంతో మార్కెట్లో అనేక మోడళ్లు, రకరకాల పతంగులు ముంచెత్తుతున్నాయి. భాగ్యనగరంలోని ప్రతి గల్లీలో రంగురంగుల పతంగులు అయితే దర్శనమిస్తున్నాయి. ఈ ఇంకా గతంలో చైనా మాంజా మిగిల్చిన చేదు అనుభవాల నేపథ్యంలో ఈసారి వాటిని వినియోగానికి చెక్ పెట్టాలని అధికారులు కూడా పర్యావరణ ప్రేమికులు చూస్తున్నారు. చైనా మాంజాతో ప్రమాదం పొంచి ఉండడం వలన ఇదే మనమందరం మరొకరిని బాధించకుండా చూసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో కొత్త ఏడాది అడుగుపెట్టగానే ఆకాశంలో రంగురంగుల పతంగులతో నిండిపోతున్నాయి. జనవరి ప్రారంభం నుంచే సంక్రాంతి పండుగ ముగిసే వరకు కొన్ని ప్రాంతాల్లో జనవరి చివరి వరకు కూడా పతంగుల సందడి కొనసాగుతూ ఉంటుంది. బాల్కన్లో టెర్రస్ పైన కూడా నిలబడేసి అయితే ఈ యొక్క పతంగులను ఎగరవేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చి కొనుక్కుంటుంటారు. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? గండి మైసమ్మ. ప్రతిసారి కొనుక్కుంటున్నారు ఇక్కడ? ప్రతిసారి. ఏంది హోల్సేలా ఏంది? లేదు షాప్కే. ఓకే. అయితే చైనా మాంజా బంద్ అని చెప్తున్నారు, అదే మన నిషేధం కదా అన్న, అందరికి పబ్లిక్ కి చాలా ఇబ్బందిగా ఉంది, అందుకే బంద్ చేశారు, దాన్ని బ్యాన్ చేశారు హైదరాబాద్ లో. బెస్ట్ మాంజా అంటే ఇప్పుడు నార్మల్ తాగా బిగా సెట్ అయితే కానీ చైనా మాంజా అందరికి ఇబ్బంది అవుతుంది, పబ్లిక్ కూడా బాగుండదు కదా. చూసుకోవచ్చు పబ్లిక్ లో కూడా అవేర్నెస్ వచ్చింది, చైనా మాంజాని విక్రయించడం కూడా నేరం అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చూసుకోవచ్చు. అయితే బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? సేమ్ ఆయన చెప్పాడు ఎప్పుడు ప్రతి సంవత్సరం తీసుకుంటాం. చూసుకోవచ్చు ప్రతి సంవత్సరం ఇక్కడే తీసుకుంటుంటాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు ఎక్కడ కూడా చూసుకుంటే కనుక రష్గా ఉన్నటువంటి చూస్తున్నాం. ఇంకా వారం రోజులు మిగిలి ఉండగానే ఇప్పటికే సందడి మొదలైనట్టుగా తెలుస్తుంది. షాప్లో చూసుకోవచ్చు అయితే మాంజలతో విగ్రహాలతో మొత్తంగా కూడా ఓరెత్తిస్తున్నటువంటి దృశ్యాలు చూసుకోవచ్చు. ఇక అయితే కైట్స్ కొరకు కూడా చిన్నపిల్లలు కాకుండా పెద్ద పిల్లలు కూడా భారీ ఎత్తున వస్తూ ఉంటారు మనం చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క కైట్స్ విగ్రహాలతో మొత్తంగా కూడా నిండిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికే కాకుండా కూడా కొందరు స్వార్థపరులు సొమ్ము చేసుకునే ప్రయత్నంలో పండుగ లాంటి వాతావరణాన్ని విషాదంగా మిగులుతున్నారు. పతంగులకు వాడే చైనా మాంజా, సింథటిక్ మాంజా హైదరాబాద్లో ఏటా వందలాది ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. పండుగ ఆనందం
మరుసటి క్షణాల్లో విషాదంగా మారుతున్నటువంటి దృశ్యాలు అనేకంగా భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎలాంటి పతంగులు ఎంచుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పండుగ ఆరోగ్య రహస్యాలు, పండుగలు పోటీ వంటి విశేషాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అయితే వాస్తవానికి మనం ప్రస్తుతం వినియోగిస్తున్న గాలిపటాల స్థానంలో మొదటి వస్త్రంతో తయారు చేసే గాలిపటాలు తయారయ్యాయి. అయితే నెమ్మదిగా పేపర్ గాలిపటాలను కూడా విక్రయిస్తూ ఉండేవారు. అయితే వీటి వల్ల ప్రకృతి అంత ప్రమాదం ఏమి లేదు, కానీ ప్రస్తుతం మార్కెట్లో లభించే ప్లాస్టిక్ గాలిపటాలు పర్యావరణానికి పొంచి ఉన్న ప్రమాదం అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. మనం ఎక్కడ చూస్తే కానీ ఆ రంగురంగులతో ఆకర్షించే ప్లాస్టిక్ పతంగులను ఎగరడం వల్ల కాలుష్యం కూడా పెరుగుతుంది అంటున్నారు. అసలు గాలిపటాల సంస్కృతి మొదలైంది చైనాలో పుట్టినటువంటి కాలక్రమమే నెమ్మదిగా ఇతర దేశాలకు కూడా పాకింది అంటూ కూడా చెప్తున్నటువంటి చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క సందడి అంత ఇంత కాదు, వారం రోజుల ముందే హైదరాబాద్లో సందడి ఏ విధంగా ఉందో చూస్తూ ఉన్నాం, మనం చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చారు? చిల్కూర్. చిల్కూర్. ఓకే, ఎప్పుడు వస్తుంటారా? ఫస్ట్ టైం. అంటే ఎట్లా హోల్సేల్ అని వచ్చారా, ఎట్లా ఉంటుంది? హోల్సేల్. చూసుకోవచ్చు, వివిధ ప్రాంతాల నుండి కూడా వచ్చేసి ఇక్కడ హోల్సేల్ ఉంటుంది కాబట్టి అయితే పండుగ సీజన్ ఇప్పుడే కనిపిస్తుంది. ఇంకా పాఠశాలలకు కళాశాలలకు ఇంకా సెలవులు రాలేదు. సెలవులు వస్తే మాత్రం ఇంకా మొత్తం రోజుగా కూడా విపరీతంగా రద్దీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా కానీ జనాలతో కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసుకుంటే కనుక 1, 2 కాకుండా వందలలో మొత్తం రోజుగా కూడా తీసుకోవచ్చు. రకరకాల మొత్తం రోజుగా కూడా పతంగులు చూసుకోవచ్చు, వివిధ రకాల డిజైన్లతో. అయితే మాంజాలు కూడా చూసుకోవచ్చు. ఈ మొత్తం రోజుగా కూడా కాటన్ మాంజా అని చెప్తూ ఉన్నారు. కాటన్కు సంబంధించినటువంటి చైనా మాంజా బ్యాన్ చేయడం వలన ఈసారి ఈ మాంజాను మాత్రమే ఉపయోగిస్తున్నారు. చూసుకోవచ్చు, కాటన్ మాంజాకు ఎలాంటి మొత్తం రోజుగా కూడా గిరాకు ఉంటుందో చూసుకోవచ్చు. చైనా మాంజాలు ఎక్కడ కూడా దొరకడం లేదు కాబట్టి దాంతోనే అయితే పబ్లిక్లో కూడా ఒక అవేర్నెస్ కూడా వచ్చింది. అంటే ఈ యొక్క చైనా మాంజాలను విక్రయించొద్దు, అయితే తీసుకోవద్దు అంటూ కూడా పబ్లిక్లో ఒక అవేర్నెస్ కూడా కలిగింది. కాబట్టి మొత్తంగా చూసుకుంటే కనుక మనం దీన్ని బట్టి చూసుకుంటే పబ్లిక్లో కూడా చూసుకోవచ్చు ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి. అయితే బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చాం? మేము తుకారాం గేట్ దాలాగూడ. అంటే ఎప్పుడు తీసుకుంటున్నాం? అంటే ఈ ఇయర్ నుంచే కొనుక్కుంటున్నాం ఇక్కడ. ఎట్లా ఉంటాయి హోల్సేల్? మనం లాస్ట్ 2 వీక్స్ ముందు వచ్చినాము, బాగా నచ్చినాయి. 4000 కొన్నాం, షాపింగ్ చేసినాం అని మంచిగా ఉన్నాయని మళ్ళీ వచ్చినాం, ఫ్రెండ్కి తీసుకొచ్చినాం. ప్రభుత్వం కూడా చెప్తుంది చైనా మాంజాలను బ్యాన్ చేశారు. అసలు వాడద్దు, చైనా మాంజా చాలా డేంజర్. రోడ్ల పైన కూడా చాలా ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. అందుకే మేము కూడా బరేలీ బయట నుంచి తెప్పిస్తున్నాం కాటన్ మాంజా, అదే వాడాలి ఎవరైనా. యువతకు కానీ పిల్లలకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంది? చైనా మాంజా అసలు వాడకండి. ఇంకా ఏమంటారు, బెస్ట్ బరేలీ, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి, అవైనా మనకి బాగానే ఉంటాయి. కానీ చైనా మాంజా ఏదంటే డేంజర్ చాలా, అంటే రోడ్ల పైన కూడా చాలా మంది ఆ ఇన్సిడెంట్స్ నడుస్తుంటాయి. అట్లా అని చైనా మాంజా అయితే అసలు వాడకండి. ఇది పబ్లిక్ లో కూడా అవేర్నెస్ ఉంది. చూసుకోవచ్చు, మనం టోల్గా చైనా మాంజాని కూడా బ్యాన్ చేస్తూ ఉన్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా చూసుకోవచ్చు, ఈ యొక్క మొత్తం రకరకాలుగా ఉన్నటువంటి ఈ యొక్క కైట్స్ ని మనం చూస్తూ ఉన్నాం. ప్లాస్టిక్ కైట్స్ కానీ మొత్తం టోల్గా కూడా ఆ విగ్రహాలు ఎంత మొత్తం టోల్గా సందడిగా ఉందో ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. ఇటు ఇంకా సెలవులు కూడా ఇంకా స్టార్ట్ కాలేదు, అప్పుడే రద్దీ మొదలైంది మొత్తం టోల్గా కూడా. బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నాం? ఏది జూబ్లీహిల్స్. ఇక్కడ కొన్నాడు. ఏం చేయాలి మళ్ళీ, ఇది సత్యనారాయణ ఫేమస్ షాప్. ఎందుకు? ఇది పతంగులు హోల్సేల్లో ఇస్తారు, మస్తు తక్కువలో ఇస్తారు ప్రైస్, అట్లా ఫేమస్. ఏంది మరి ఏది చైనా మాంజా ఉపయోగించొద్దు అని చెప్తున్నారు? చైనా మాంజా అది వేస్ట్. ఇది మయూర్ గోల్డ్ అని వచ్చింది, సూపర్ ఉంది. చైనాకు కూడా కట్ చేస్తుంది, అది సూపర్ ఉంది, అదే వాడాలి. చైనా మాంజా తీసుకోవడం వలన ప్రాబ్లమ్స్ అదే హిందీలో చెప్తే కబూతరం కు బహుత్ नुकसान हो रहा है, इंसानों को गले कट जा रहे, అట్లా అవుతున్నాయి విషయాలు. అది వాడొద్దు. నేనైతే సెకండ్ ఇయర్ చదువుతున్నా ఆన్మర్లంలో. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మొత్తం కూడా చైనా మాంజాని తీసుకోవద్దు అంటూ కూడా స్టూడెంట్ చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం రోజులుగా చూసుకుంటే కనుక ఆ యొక్క షాప్ ఏదైతే ఉందో ఈ షాప్ చాలా ఫేమస్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చిన్నప్పటి నుండి కూడా ఇక్కడే తీసుకుంటున్నాం అంటూ కూడా చెప్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ నుంచే కాకుండా వివిధ రాష్ట్రంలో ఉండేటటువంటి వివిధ జిల్లాల నుండి కూడా ఇక్కడ వస్తూ ఉంటారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అప్పుడే సందడి కూడా మొదలైంది. బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? సైదాబాద్ నుంచి. ఎప్పుడు ఇక్కడే కొంటారా? ఎప్పుడు కొంటాం మేడం, కొంచెం మానే ఇది కొత్తగా వచ్చింది కదా, చూడండి వచ్చినాం అంతే, ఇంకేం లేదు. ఏంది స్పెషల్? స్పెషల్ ఏమో చైనా మానే వద్దు కానీ అందరిది
ఇదే అవుతున్నాయి, మొత్తం కట్ అవుతున్నాయి. పోలీసులు చెప్తున్నారు ఇట్లా, అందుకే బంద్ చేసినాం మేము బి. ఇది చూద్దాం, ఒకసారి ట్రై చేస్తాం ఎట్లా ఉంటుంది, అట్లానే వచ్చినాం. థ్యాంక్ యూ. ఎంత రేట్లు ఎట్లా ఉన్నాయి? రేట్ బాగున్నాయి సార్. ఇక్కడ మనం స్పెషల్గా వస్తాం, ప్రతి సంవత్సరం ఇక్కడే వస్తాం, కానీ బాగున్నాయి రేట్, మా మంచిగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్కి ఈ రేట్కు ఏమైనా రేట్లు పెరిగా? తగ్గినాయి. ఎక్కడి నుంచి వస్తున్నావు? చంపాపేట ఎప్పుడు తీసుకుంటున్నావు ఇక్కడ? ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి? చిన్నప్పటి నుంచి ఇన్నే తీసుకుంటాం. ఎందుకు ఇంత ఫేమస్ ఇది? చిన్నప్పటి నుంచి ఇట్లానే ఆయన రెస్పెక్ట్ ఇస్తాడు, మంచిగా రిసీవ్ చేసుకుంటారు అందరికి, అట్లా అని మనం వస్తాం. మీలాంటి యువతకు మొత్తం టోల్గా చూస్తున్నాము, చైనా మాంజతోని ప్రాణాలు కూడా పోతున్నాయి, ఏం చెప్పగలుగుతున్నావు? సో గాయస్ అందరికి చెప్తున్నాను, పబ్లిక్ అందరికి ఒకటే మాట, చైనా మాంజా వాడకండి. ఏమున్నా మంచి దారం మాంజా వాడండి, మంచి హెల్త్ మంచిగా ఉంటుంది, అందరికీ సేఫ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. వెరీ గుడ్. ఎస్, అయితే చైనా మాంజా వాడద్దు అంటూ కూడా సజెషన్ చేస్తారు. యువతలో మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఆ మొత్తం దీనికి ఉన్నటువంటి ఆ యొక్క అవగాహన ఏ విధంగా పెరిగింది చూసుకోవచ్చు. ఇటు ప్రభుత్వం కానీ ఇటు పోలీసులు కానీ చెప్తున్నటువంటి ప్రకారంగానే చైనా మాంజాని బ్యాన్ చేస్తున్నామంటూ కూడా యువతలో వచ్చినటువంటి ఆ యొక్క మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఆ యొక్క చేంజెస్ని ఆ యువత అందరూ కూడా పాటించాలంటూ కూడా